వచ్చేసి ఒకటి జాఫరాబాద్ గేదె తీసుకున్నారు అన్న. ఎట్లా పడింది అన్న రేటు? 1,25,000 పడింది. 1,25,000 పడింది. దందుడు ఇదే ఎన్ని రోజులు ఏంటిదండి ఇది? పెయ్యనా దున్నా? ఇది దున్నా. ఎన్ని వచ్చాను నీ అంచనా ప్రకారం పాలు? 5 ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చావా ఎర్రగడ్డకు? ఫస్ట్ టైం వచ్చావు. ఎట్లా అనిపించింది రేట్లు? మంచిగా ఉంది. ఇది ఒకటేనా ఏమన్నా తీసుకుంటున్నావా? ఇది ఒకటేనా ఇంకోటి తీసుకుంటున్నారు? ఇంటి దగ్గర ఉన్నాయా గేదెలు? ఎన్ని ఉన్నాయి? 10. ఇన్నాయా అన్ని? ఎంత అమ్ముతున్నావు పాలు? 60 రూపాయలు. ఏ జిల్లా మీది? ఓకే, అంటే ఏ జిల్లా కిందకి వస్తుంది? జిల్లా ఇది రంగారెడ్డి కిందనే వస్తుంది. 60 రూపాయలేనా పోయేది? 60 అంటే వాళ్ళే వచ్చి తీసుకుపోతారా? నువ్వే వాళ్ళు వచ్చి తీసుకుపోతారు 60 రూపాయలకు. ఎంత మిగులుతుంది నెలకు మీకు? నెలకు ఒకరే చేసుకుంటావా? ఇంకా ఎవరైనా అంటే జీతగాలు ఉన్నారు? బీహార్ వాళ్ళకి పోగా ఒక 40,000 మిగులుతుంది. ఓకే అన్న, ఓకే థ్యాంక్స్ అన్న. చూసుకొచ్చి జాఫరాబాద్ గేదె కొనుక్కున్నారు అన్న. హాయ్ ఎవ్రీవన్, ఇది 5వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. మార్కెట్కి ఈ వారం అయితే ఫుల్గా వచ్చినాయి గేదెలు. అమ్ముడుకోవడం కూడా బాగానే అమ్ముడైపోయినాయి. ఆల్రెడీ మనం పార్ట్ 1లో చూసాము గేదెలు అమ్ముడైపోయిన సమాచారం. దీంట్లో కూడా ఉన్నాయి గేదెలు అమ్ముడైపోయినది. క్వాలిటీలు చూసుకోవచ్చు గేదెల క్వాలిటీలు. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వచ్చు. గేదెల ధరలు అయితే ఆల్రెడీ మీరు వీడియోలలో చూస్తున్నారు. ఎలా ఉన్నాయో మీకే అర్థమవుతుంటుంది. గేదెల ధరలు బయట ఎట్లున్నాయి, మార్కెట్లలో ఎట్లున్నాయో ఒక ఐడియా వచ్చి ఉంటుంది మీకే. ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ ఈ టైంలో అయితే కొంచెం బాగా తగ్గి ఉన్నాయి, కానీ ఈ సంవత్సరం మాత్రం లాస్ట్ ఇయర్ లాగా లేదు పరిస్థితి. గేదెలు కొనే ముందర ఎవరైనా కానీ సరే అన్ని రకాలుగా చూసుకొని తీసుకోవాలా. పాల ధరలు, పళ్ళు నడిపించుకొని మొత్తం ప్రాపర్గా ఉన్నాయా లేవా అనేసి 1-2 సార్లు చూసుకున్న తర్వాతనే తీసుకోండి. ఇక్కడైతే ఎర్రగడ్డ దగ్గర అయితే వీళ్ళు ఆల్రెడీ చెప్తారు సూడి ఇన్ని నెలలు ఉందని చెప్పేసి. మళ్ళీ డాక్టర్తో రీచెక్ చేయించుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు. వాళ్ళు ఎన్ని నెలలు అయితే సూడి చెప్తున్నారో అన్ని నెలలు సూడి ఉంటేనే. వీటిలో సూడి ఉంటాయి, తరిపి గేదెలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్ని రకాల గేదెలు ఉంటాయి. ఈయన 2-3 నెలలు అయిన గేదెలు కూడా వస్తుంటాయి. కొన్ని దానికి దూడలు ఉంటాయి, కొన్ని దానికి ప్యాకెట్ ఉంటాయి. ఇక్కడ దున్నపోతుంది, మూరా జాతి బుల్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఒక బుల్ ఉంది, చిన్న సైజు, మీడియం సైజు, హెవీ సైజు బుల్స్. ఏ సైజు బుల్స్ కావాలనుకుంటే ఆ సైజు బుల్స్ వస్తాయి. ఎర్రగడ్డకు వచ్చేటివన్నీ మ్యాక్సిమం డైరీ ఫామ్యే వస్తాయి, హైదరాబాద్ సైడ్ ఉండేటివి. ఇక్కడ బ్రదర్ వాళ్ళు ఒక పాడిగే తీసుకొచ్చారు, దీని వివరాలు అడుగుదాము. ఎన్ని రోజులైంది? ఈయన 2 నెలల 20 రోజులైంది. దూడ లేనట్టుంది కదా? దూడ లేదంట, 2 నెలల 20 రోజులు అవుతుందనేసి చెప్తున్నారు. పాలు ఎన్ని ఇస్తుంది బ్రదర్? 4. ఎంత చెప్తున్నావు రేటు? 70,000. అడిగినారు ఎవరైనా మార్కెట్లో? 60,000కు 63 ఇవ్వలే. ఇది ఒక్కటేనా? ఓకే, నెంబరా చెప్పు. 9390180602. ఎవరు మీది? మొయినాబాద్. ఒకవేళ ఇక్కడ పోకపోతే ఈ గేదె మొయినాబాద్లో ఉంటుంది. ఎన్ని చూసుకోవచ్చు ఇప్పుడు పాలు మీ ఫామ్ దగ్గరకు వస్తే? ఒకవేళ 4 పాలు ఇంటి దగ్గర చూపిస్తారా? ఓకే, 4 పాలు చూసుకొని తీసుకోవచ్చు అంట 2-3 పూట్ల. ఈ గేదె అమ్ముడైపోయింది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 3 పడ్డలు 1,75,000 వడ్డనేసి చెప్తున్నారు. 1,75,000 తీసుకుని వెళ్ళిపోతున్నారు ఎర్రగడ్డలో. ఇక్కడ పడ్డలు సేల్ అయినాయి, అడుగుదాము. ఎంతకని? 3 అంటే ఆడ బుడ్డిది ఒకటి ఉంది జాఫ్రా, పెద్దదేనా? 1,40,000 అంటే దగ్గర ఒక 50,000 పడింది. అంటే 47,000, కొంచెం తక్కువ. 3 సంవత్సరాలు ఉంటాయి వయసు. ఇది 3 సంవత్సరాలు ఉంటుంది, అది ఒక 3 సంవత్సరాలు ఉంటుంది. ఎక్కించుకుంటున్నారు. ఇంకొకటి ఉందంట, 3 కలిపి చెప్తున్నారు వీళ్ళు. 92,000కు అమ్ముడైంది. 92,000కు ఈ గేదె. 92
పెయిదోడు ఉంది, ఫీమేల్ కాపు తీసుకోవచ్చు. ఉండొచ్చు ఒక 3-4 నెలలు ఉండొచ్చు దూడ, 3 నెలలు ఉండొచ్చు ఈజీగా. సైజ్ కూడా చూసుకోవచ్చు. ఈ బ్రదర్ వాళ్ళు తీసుకున్నారు గేదెను. 4 పడ్డలు 2,55,000 అమ్ముడినాయి. 2,55,000కు. దీని వయసు 3 years ఉంటుంది. చూసుకోవచ్చు. ఏమైనా కట్టిందా బ్రో? ఒకటేనా పడుకునేటి రెండా? ఇది కట్టిందంట. అంటే ఎన్ని రోజులు అవుతుందంట చెప్పారు? క్రాస్ అయ్యి ఎన్ని రోజులు అవుతుందంట? 2 నెలలు అయింది. అంటే కన్ఫామ్ కాదు, క్రాస్ అయితే అయింది అంతే కదా. అంటే 2,55,000 అంటే మీకు ఎంత పడుతుంది బ్రో యావరేజ్గా? ఇంకా 6 నెలలు 24 అంటే 62,500. అంటే ఇది ఈ రెండు జత ఈ రెండా? ఇది అది కలిసి 1,30 పడింది. ఇది అది కలిసి ఈ కట్టినది ప్లస్ ఇది కలిపి 1,30 పడింది. 65 లాగా ఉన్నాయంట ఈ రెండు. అయితే అట్లా రెండు కలిపి తీసుకున్నారంట. మొత్తం 4 పడ్డలు. ఈ గేదె 1,00,000కు సేల్ అయిందనేసి చెప్తున్నారు. 1,00,000 రూపీస్కు. దున్నపోతు దూడ ఉంది. ఇప్పుడు వచ్చి దాని దూడ ఇది. వచ్చేసి ఒక గేదె కొన్నారు అన్న. ఎంత కొన్నావన్నా? 80. ఇది ఒకటేనా? ఎన్ని నెలలు ఉంది చూడి? 7 నెలలు. 4 ఇస్తుందా? నీ అంచనా ప్రకారం ఎన్ని ఇస్తుంది చెప్పండి? 4 లీటర్ల దాకా ఇవ్వచ్చు అని కూడా చెప్తున్నారు. 80,000కు అమ్ముడైంది. 80,000కు. 3 అవుతుంటుందా? ఇప్పుడు 3 అవుతుంటుందా? ఎప్పుడన్నా వచ్చావా ఎర్రగడ్డకు? ఇది ఒకటేనా ఏమన్నా తీసుకున్నావా? ఇదొక్కటే తీసుకున్నారా అన్న వాళ్ళు? ఈ గేదె బ్రదర్ చెప్పాడు కదా ఇది ఇంతకు రేట్ అని చెప్పేసి. అమ్ముడైపోయింది ఇది అయితే ఫైనల్గా. బ్రదర్ ఎంత పోయింది? 60,000. మరి 63 అడిగినారంటే ఇవి వెళ్ళిపోయాడా? ఇంతకుముందు ఈ గేదె డీటెయిల్స్ అయితే బ్రదర్ చెప్పినారు కదా, ఇది పాడి గేదె పాలిస్తుందని చెప్పేసి. ఇది వేరే వాళ్ళు తీసుకున్నారు ఈ గేదెను. ఇప్పుడు కాజేషా చెప్తావు కదా అమ్ముడైపోయిందని. చూసుకొచ్చేది 60,000కు పోయిందంట ఇది.